ఈరోజు ఒక హార్వెస్ట్ ఉందండి. చేస్తూ గార్డెన్ అప్డేట్స్ ఇస్తాను. నమస్తే అండి. వెల్కమ్ టు అమృత పవనాలు. విరజాజి పూలు చాలా బాగా పూసాయి. 2 డేస్ నుంచి కొయ్యలేదు, అందుకనే బాగా విచ్చిపోయి ఉన్నాయి. ఈరోజు మార్నింగ్ కోసేటప్పటికి చాలా పూలు ఉన్నాయి. ఇవి కడితే ఒక మూర దాకా వస్తున్నాయండి. అంటే జాజితో పాటు కాస్త కనకాంబరం, మరువం కూడా కలిపి కడతాను. ఒక్క కొమ్మకే అన్ని పూలు వచ్చాయి. చూడండి, కొమ్మల నిండా ఫుల్గా పూలు ఉన్నాయి. ఇది పారిజాతం మొక్క. ఒకసారి పూసిన తర్వాత మొత్తం ఇలా ఎండిపోతుందండి. చివర్లలాగా మళ్ళీ పచ్చగా కింద నుంచి స్టార్ట్ అవుతుంది కదా. చూడండి, పూసి ఇలా ఎండిపోయాక మళ్ళీ మొదలవుతుంది చిగుర్లు. అందుకే పూలు తగ్గుతాయి. ఇలా కొంచెమే వచ్చాయి. ఇది రేకువర్తనం. ఈ మొక్క పెట్టి ఒక 3 months అయింది. 1, 2 అట్లా పూస్తున్నాయి. ఇప్పుడే కొంచెం పెరిగాయి. జినియా అయిపోయిందండి. ఈసారి మాత్రం అన్నీ ఒకే పాట్లో వేయకుండా కాస్త దూరంగా వేస్తాను. అప్పుడైతే ఎక్కువ పూలు, అంటే పూలు పెద్ద సైజులో వస్తాయి. ఈ పూల్లోంచే సీడ్స్ వస్తాయని కొన్ని అలా వదిలేసాను పూలు సీడ్స్ కోసం. కనకాంబరాలు 2 డేస్కే చూసారా ఎన్ని వచ్చాయో. 2 డేస్ తర్వాత కోస్తున్నా అని చెప్పా కదా. ఈ కనకాంబరం మొక్క ఇంకొకటి ఉంటే బాగుంటుంది అని అనిపించింది, కానీ అది కొనదలుచుకోలేదండి. ఈ మొక్క నుంచే గ్రాఫ్టింగ్ చేద్దాము అని అనుకుంటున్నాను. కానీ ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా ఇప్పుడు సమ్మర్లో చేస్తే కష్టం, మొక్క నిలబట్టం. సో మనం ఉన్న మొక్కల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాస్త వర్షాలు మొదలైన తర్వాత గ్రాఫ్టింగ్ ఏమైనా ట్రై చేస్తే ఇంకో మొక్క కూడా మనకి రెడీ అవుతుంది. పొద్దునే కాస్త అర్లీగానే తీశాను వీడియో, అందుకే ఇంకా ఫుల్గా విచ్చుకోలేదు. మందారాలు ఇంకొంచెం సైజు వస్తాయి. మందారాలు కూడా 2, 3, ఈరోజైతే 4 పూలు పూసాయి. ఒక్కొక్క రోజు 6 పూలు కూడా పూసి సర్ప్రైజ్ ఇస్తుంది. బట్ మోస్ట్లీ రెగ్యులర్గా పూస్తున్నాయండి. దేవుడికి పెట్టుకోవడానికి బోల్డు పూలు ఉంటున్నాయి. మరువం చెండు కట్టుకోవడం కోసమే కోస్తున్నాను. కనకాంబరం, జాజి, మరువం కలిపి కడితే చాలా బాగా వస్తుంది. ఇది కాకర తీగ. ఏంటి ఇలా ఎండిపోయిందని చూస్తున్నారా? యాక్చువల్గా నేను ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేశాను. కింద చిగురు వచ్చి పూత కనిపిస్తుంది చూసారా. కాకరకాయ ఒకసారి బాగా కాసిన తర్వాత పైదంతా ఎండిపోయి మళ్ళీ కింద నుంచి ఇలా చిగురు వేసుకుని పైకి వెళ్తుంది. ఈ టైంలో కాయలు మనం కోసేస్తే మిగిలి ఒక 4, 5 ఉన్నాయి. కోసేసి క్లియర్ చేసామంటే పైన ఎండిపోతున్నదంతా మనం కట్ చేసేసేయచ్చు. కింద నుంచి వచ్చేది పైకి వెళ్తుంది ఈ తీగ. మళ్ళీ ఫ్రెష్గా కాయలు వస్తాయి. అప్పుడు ఇంకొంచెం పెద్ద సైజు వస్తాయి. లేదంటే ఇవి చిన్నగా ఉన్నప్పుడే పండిపోతున్నాయి కూడా. కింద ఉన్నది చూసారా, చెప్పా కదా. అందుకని ఈ రౌండ్లో ఉన్న కాయలన్నీ మొత్తం కోసేసాను. పైన ఎండుటాకుల మధ్యలో కూడా ఒక కాయ కనిపించింది. మొత్తం ఇవన్నీ కోసి ఈ ఎండుటాకులన్నీ క్లియర్ చేసేసాను. తర్వాత చేశానండి. గార్డెన్లో చాలా వర్క్ ఉంటుంది. హార్వెస్ట్ ఒక్కటే కాదు. నేను ఇదివరకు కూడా ఒక షార్ట్ పెట్టాను. పచ్చిమిరపకాయలు 2 రోజుల ముందే కోసా కదా, అప్పుడు కూడా ఒక షార్ట్ పెట్టా కదా. మధ్యాహ్నం అవసరమయ్యాయని కోసాను, అందుకని కాసిన తగ్గాయి. కానీ ఉన్నాయి పచ్చిమిరపకాయలు, ఆల్మోస్ట్ ఇంట్లో సరిపోతున్నాయి. ఇవి కొంచెం వెతికి కొయ్యాలి. బట్ కాయలు కారంగా కూడా ఉన్నాయి. ఇవి 2, 3 మొక్కలు కలిసి ఉన్నాయి. ఒక మొక్కవి మాత్రం బాగా కారంగా ఉన్నాయి, మిగతావి నార్మల్గా ఉన్నాయి.
ఇన్నే వచ్చాయి. ఇవి చెంబేరి పూలు. మార్నింగ్ అయ్యేటప్పటికి ఇట్లా విచ్చుకుపోయి ఉంటాయి. ఈ పూలు కోస్తూ ఉండగా ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి. పక్కన ఫిగ్ ప్లాంట్కి పొరపాటున తగిలి ఒక కాయ రాలిపోయింది. అవి చూసారా, ఇదిగోండి ఎంత చిన్న సైజు కాయో ఇప్పుడే రాలిపోయింది. పాలు వస్తున్నాయి. ఈ సైజ్ కూడా ఇంకా ఫుల్గా రాలేదు. కొన్ని కాయ పెద్దదైతే పండుతుందేమో అని వెయిట్ చేయడానికి. ఇంక ఈ కాయని ఏం చేయాలో చూడాలి. చాలా బాధగా అనిపించింది. టమాటా అండి, ఇవి మనం రెస్క్యూ చేసిన మొక్కలు. మంచి సైజు వచ్చాయి. పట్టుకుంటూ వచ్చేసిందండి, కట్ చేయాల్సిన అవసరం రాలేదు. సైజ్ మాత్రం చాలా పెద్దది. చక్కగా పండుగా వచ్చాయి. అన్ని మొక్కలు నిలబడ్డాయి. నేను ఈ హార్వెస్ట్ చేసే ముందే కాసిన ఎండిపోయిన ఆకులు అవి ఉంటే అన్నీ కట్ చేసి ప్రూన్ చేశాను. ఈ కుండీలో కూడా ఒక కాయ పండింది. ఇది 3 కాయలు గుత్తి, ఇందులో ఒకటే పండింది. నేను 2 టైమ్స్ రెస్క్యూ చేశాను కదండి. ఫస్ట్ టైం ఈ 2 పాట్స్లో వేశాను. సెకండ్ టైం మళ్ళీ 2 పాట్స్లో వేశాను. అందులో ఇది ఒకటి. ఇవి బాగా నిలబడ్డాయి. ఈ పక్కన పాట్లో ఈ మొక్క నిండా అంతా ఎండిపోయింది. కాయలు మాత్రం ఇలా ఉన్నాయి. సరే, ఎంతవరకు నిలబడుతుందో చూద్దామని ఉంచాను. పండిన కాయ ఇప్పుడు కోసేసాను. ఈ పచ్చికాయ ఎలా పెరుగుతుందో చూద్దాం. ఈ మొక్క కూడా అంతే, ఆకులన్నీ ఎండిపోయినాయి కానీ ఒక్క కాయ ఉంది. ఎలా గ్రో అవుతుందో చూద్దామని వదిలేశాను. నిలబడితే ఉంచుతాను, లేదంటే ఇంకా తీసేస్తాను. బెండకాయలు నిన్న కూడా ఒక 2 కాయలు వచ్చాయి. ఇది చిన్నదిగా ఉంది, ఇంకో 2 డేస్లో మంచి సైజు వస్తుంది. బెండకాయ కొంచెం పెద్దదైతే ముదిరిపోయిందేమో అనిపిస్తోంది చూడటానికి, కానీ లేతగానే ఉంటున్నాయండి. ఈరోజు ఒక 3 కాయలు వచ్చాయి. రేపటికి ఇంకొక 3 రెడీగా ఉన్నాయి. ఇదిగోండి, ఈ 2 ఇందాక చూపించిన ఒకటి. సో ఇవి మళ్ళీ రేపటికి వచ్చేస్తాయి. ఇలా 4-5 రోజులు కలిపి కోసినవి మనకి బెండకాయలు యూస్ఫుల్గా ఉంటాయి. ఇది బచ్చలాకు. ఈ ట్రే నిండా ఇదివరకు బచ్చలాకు ఉండేది. మొక్క తీసేసామండి మొత్తం, కానీ లోపల ఒక వేరో ఏదో ఉండిపోయినట్టుంది. ఇదే దానంతట అదే వచ్చింది. చాలా ఫ్రెష్గా బాగుంది. మొత్తం కోసేసాను. ఈరోజు ఈ బచ్చలాకు, నేను ఇప్పుడు హార్వెస్ట్ చేసిన టమాటో, కోసిన పచ్చిమిరపకాయలు యూజ్ చేసి పప్పు చేశాను. చాలా బాగా వచ్చింది. ఫామ్ ఫ్రెష్ అంటారు కదండి, అది నిజమే. మనం అప్పటికప్పుడు కోసి కూరగాయలు తీసుకెళ్ళి మనం వండుకుంటే ఆ టేస్ట్ నిజంగానే డిఫరెంట్గా ఉంటుంది. చాలా టేస్టీగాను. ఆ టేస్ట్ ఎట్లా అంటే ఎక్స్పీరియన్స్ చేయాలంతే, చెప్పలేము. ఈ కాయ గెడసబారినట్టు అయిందండి, ఎండలకు ఏమో వంకాయ, అందుకని కోసేసాను. ఈ పక్కన మొక్కకి ఎండ బాగా తగులుతోంది. దానివల్ల అనుకుంటా వంకాయలు పర్పుల్ కలర్ కాకుండా ఇలా వేరే కలర్లో వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం ప్రొటెక్టెడ్గా పెట్టాను. చూద్దాము నెక్స్ట్ కాయలు ఎలా ఉన్నాయో, దాన్ని బట్టి రీజన్ ఏంటి అని అనలైజ్ చేస్తా. ఇది ఈరోజు హార్వెస్ట్. పూలు కాయలు చాలా వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. ఈ అమృత పవనాల్ని రోజు ఆస్వాదించడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.